ప్రమాదం తర్వాత జరుగుతున్న సహాయ చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అనకాపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక వాడ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఎసెన్షియా ప్రమాదం జరిగినటువంటి ఎసెన్షియా కంపెనీ దగ్గర మనం చూడవచ్చు. ఇక్కడే ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏ షిఫ్ట్ నుంచి బి షిఫ్ట్కి మారుతున్నారు. అంటే ఏ షిఫ్ట్లో ఉదయం నుంచి 6 గంటల నుంచి 2 గంటల దాకా పనిచేసిన వారు ఆ షిఫ్ట్ని మారి వెళ్ళిపోతారు. అలాగే బి షిఫ్ట్ వాళ్ళు ఆ తర్వాత వారి నుంచి తమ విధులు నిర్వహించాల్సినటువంటి విధుల్ని తీసుకుంటారు. ఈ మధ్య సమయంలో ఏ షిఫ్ట్ వాళ్ళు బి షిఫ్ట్ వాళ్ళకి తమ విధులని అప్పజెప్పే సమయం కాబట్టి ఇద్దరూ ఉన్నారు. ఏ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, బి షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా చూసుకున్న అధికారిక లెక్కల ప్రకారం 387 మంది ప్రమాదం జరిగే సమయానికి 387 మంది కార్మికులు ఇక్కడ ఈ కంపెనీలో ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఎందుకంటే రియాక్టర్లో రకరకాల రసాయనాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా రియాక్ట్ చేస్తూ ఉంటారు. బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి కర్మాగారం కావడం వల్ల వాటిని తయారు చేసి ఆర్డర్ మీద ఉన్నటువంటి వచ్చిన ఆర్డర్ని బట్టి వాటిని తయారు చేసే ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా రియాక్టర్లు ఎప్పుడూ కూడా ఘనీభవం అంటే ఏదైనా సరే ఒక రసాయనాన్ని ద్రవ పదార్థం నుంచి ఘనపదార్థం నుంచి వాయు పదార్థంగా మారుస్తారు. రియాక్టర్లు చేసేటువంటి ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియలో ప్రధానంగా ఒక్కసారిగా కనుక ఉష్ణోగ్రతలో మార్పు వచ్చినా లేదా ఉండాల్సిన దానికంటే అధికంగా ఉష్ణోగ్రత వచ్చినా సరే ఇది ప్రమాదంగా పేలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలోనే భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి చాలామంది ఒక్కసారిగా పరుగులు పెట్టి బయటికి వచ్చేశారు. ఆ సమయంలో అప్పటికప్పుడు చూసుకున్నట్టు సుమారుగా 33 మంది పైగానే క్షతగాత్రులు పూర్తిగా ఆ సమయంలో ఈ ఘటన వల్ల సంబంధించి ప్రభావం పడింది. అందులో ఇప్పటివరకు ఉన్నటువంటి అనధికార లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే 14 మంది దాకా మృతి చెందారు. ప్రస్తుతం మనతోటి కార్మిక సంఘాల నేతలు చాలామంది వస్తున్నారు. వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఏమంటారు ఎందుకంటే మీరు గతంలో చూసాం మనం ఇక్కడ పారిశ్రామిక వాడలో ఇంతకుముందు చాలా ప్రమాదాలు జరిగాయి. కానీ ఇది ఆ ప్రమాదాలన్నిటికంటే మించిన ప్రమాదం ఉంది. ఎందుకంటే లోపల ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఉన్నాయి. వారంతా కూడా మొదటి అంతస్తు కూలిపోయింది. దాని కింద శిథిలాల కింద పిల్లర్స్ కింద కార్మికులు ఉన్నారు. గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసి వారి శిథిలాలు తొలగించి క్షతగాత్రులు తీసేటువంటి ప్రక్రియ ఆ రెస్క్యూ ఆపరేషన్ లోపల జరుగుతుంది. ఏమంటారు? ఇది యాజమాన్యం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొత్తం ప్రమాదాలకు సంబంధించిన దాంట్లో ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ ఉన్నాయి. దానికి 2-3 కారణాలు ఏంటంటే, ఒకటి సేఫ్టీ ఆడిట్ అనేది సక్రమంగా జరగట్లేదు. వాడుతున్న రియాక్టర్లు కూడా ఆధునాతకమైన రియాక్టర్లు కాకుండా నాసిరకమైన రియాక్టర్లు వాడుతున్నారనేది తెలియజేస్తున్నారు. ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఏ యాజమాన్యానికి కూడా అరెస్టులు చేసిన సందర్భం లేదు. కాబట్టి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కార్మికుల యొక్క ప్రాణాలంటే విలువలేని స్థితి వచ్చేస్తూ ఉంది. అదే కాకుండా ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలకు సంబంధించిన దానిలో సమగ్రమైన దర్యాప్తు జరుగుతున్న సందర్భం లేదు. అట్లాగే ప్రభుత్వం నుండి కూడా సేఫ్టీ ఆడిట్ జరుగుతుందా లేదని చూడలేదు. పొల్యూషన్ కంట్రోల్ అలాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కుమ్మక్క అవుతున్నారు. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో లోపల నుంచి కార్మికుడు ఇప్పుడు వచ్చాడు. సంఘటన జరిగినప్పుడు కూడా ఏమంటారు పరిస్థితి? మీరు ఈ ఎసెన్షియా సంబంధించి కంపెనీ సంబంధించి ఏమంటారు? మీరు ప్రమాదం ఎందువల్ల జరిగింది ఏమంటారు? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా మాది వేరే కంపెనీ అండి. నేను సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వచ్చాము. సాల్వెంట్ లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానల్ మీద పడి ఫ్లాష్ అయింది. ఆ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అయింది. అది ఏదైతే ఉందో ఆ తాకిడికి గోడలు మొత్తం పగిలినాయి. తర్వాత ఏహెచ్ డక్ట్ సిస్టమ్ మొత్తం కింద పడింది. అది పడి దానివల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. ఫైర్ అయితే లేదు ప్రజెంట్. ఫైర్ కంట్రోల్ అయిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది లోపల ప్రజెంట్. అంతే. అంతస్తులు ఏం కూలిపోలేదండి. లోపల పక్కన డక్ట్ సిస్టమ్ ఉంటుంది. పైన మనకి ఏసీ డక్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఏహెచ్యూలు ఉంటాయి. అవి పడినాయి కిందకి. వాటి కిందనే మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 మెంబర్స్. ఇంకా తెలియాలి. అంటే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది లోపల. ఎన్డీఆర్ఎఫ్ ఉంది లోపల. కలెక్టర్ గారు ఉన్నారు. అందరూ ఉన్నారు. మొత్తం ఎస్పీ మొత్తం అందరూ ఉన్నారు. షిఫ్ట్ హ్యాండ్ ఓవరింగ్ అంటారు. ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ ఉండదు కదండి. షిఫ్ట్ హ్యాండ్ ఓవరింగ్ టైంలో జరిగింది. రియాక్టర్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో మేజర్ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కువ.
జనరల్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, ఏ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, బి షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. హ్యాండ్ ఓవరింగ్ టైం అంటే లంచ్ టైంలో ఎక్కువ మేజర్ ఇన్సిడెంట్లు ఆ టైంలో జరుగుతాయి. అది నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మంది టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, హెల్పర్స్ పోయారు. అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందినటువంటి వారు ఎక్కువ మంది మృతి చెందిన వారిలో ఎక్కువ మంది అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన వారు. ప్రస్తుతం మనతో కార్మిక సంఘ నేతలు వారితో మాట్లాడదాం. గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. విశాఖపట్నంలో ఉన్నటువంటి అచ్యుతాపురం ఫార్మసీ సంబంధించిన దాంట్లోనే చాలా ప్రమాదాలు జరిగాయి. ఏమంటారు దీనికి ఓవరాల్? ఇవి యాజమాన్యాల యొక్క హత్యలనే చెప్పాలి. ఎందుకంటే యాజమాన్యాలు సక్రమైన పద్ధతిలో నియమ నిబంధనలన్నీ పాటిస్తే ఈ ప్రమాదాలు జరిగేదానికి అవకాశం లేదు. అదే కాకుండా మనకు తెలుసు అంతకుముందు ఫార్మాలో జరిగింది, మన పాలిమర్స్లో జరిగింది, స్టీల్ ప్లాంట్లో జరుగుతూ ఉన్నాయి, అట్లాగే అంతకుముందు హెచ్పిసిఎల్లో జరిగింది, ఈ పక్కన హెట్రోడైజ్లో జరిగింది. మొత్తం ప్రమాదంలో ఏ గుణపాఠాలు తీసుకుంటున్నారు వీళ్ళు? ఏ రకమైన గుణపాఠాలు తీసుకోవట్లేదు. యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తే అసలు విషయాలు బయటపడేదానికి అవకాశం ఉంటుంది. 2 షిఫ్ట్లు వచ్చేటప్పుడు ప్రమాదం చాలా ఎక్కువ జరిగింది. ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన దానిలో కూడా లోపల ఎంతమంది ఉన్నారో చెప్పలేని స్థితి ఉంది. డ్యూటీలు ఎంతమంది ఉన్నారో యాజమాన్యం ఎందుకు ప్రకటించట్లేదు? అంటే డ్యూటీలు ఎంతమంది ఉన్నారు, బయట నుండి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ప్రమాదం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారని ఆ రకమైన లెక్కలు ఏమైనా యాజమాన్యాలు చెప్పేదానికి అవకాశం ఉందా? యాజమాన్యాలు లెక్కలు కానీ ప్రభుత్వ అధికారులకు సంబంధించిన దాన్ని ఏమైనా ఒత్తిడి చేస్తారా? ఒత్తిడి కూడా చేయట్లేదు. ఏదో ఇప్పుడు జరిగిన సంఘటనల మీద తూతూ మంత్రంగా హడావుడి చేసేసి పక్కన పెట్టేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దానికి సమగ్రమైన విచారణ జరగాలి. ఎవరైతే దానికి బాధ్యులయ్యారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాదు, ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎలా బాదుతాయి? వాళ్ళంతా నిర్వాసితులుగా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉండే నిర్వాసితులుగా ఉండేవాళ్ళు. కాబట్టి యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూడాలి. అదే కాకుండా సేఫ్టీ ఆడిట్ రెగ్యులర్గా జరిగేటట్టు చూడాలి. దీనికి మానిటర్ అనేది జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండేవాళ్ళు ఉండాలి. అంతకుముందు నుండి మనం చెప్తా ఉన్నాం, ల్యాండ్కి ఎలాగైతే ఒక జేసీ కలెక్టర్ ఎలాగైతే చూస్తున్నారో ఫ్యాక్టరీలకు సంబంధించి, ఎందుకంటే విశాఖపట్నం రేపు పీసీపీఐ రాబోతుంది, చాలా కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ఈ కంపెనీలకే గ్యారంటీ లేకపోతే ప్రజలకి ప్రాణాల మీద ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే కొత్త కంపెనీలు ఏ రకమైన సేఫ్టీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దానిలో కూడా రియాక్టర్ ఆయన చెప్తా ఉన్నాడు, కెమికల్కి సంబంధించిన దాంట్లో రిస్క్ ఆపరేషన్కి వెళ్ళిన ఆయన సేఫ్టీ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. జరగడానికి కారణం ఏంటి? దాని ప్రధానమైన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ స్ప్రెడ్ అయ్యాయి. దాని ఏసీ మీద మిగతా దాని మీద పడింది, దాంతో కూలిపోయింది. కూలిపోవడంతో 6 చనిపోయారనేది చెప్తున్నారు. మొత్తం కలిపి దాదాపు 34 మందికి దెబ్బలు తగిలాయి అనేది కూడా చెప్తున్నారు. వీళ్ళంతా ఎంత డబ్బులు ఇస్తున్నారు? ఇప్పుడు జరిగిన తర్వాత వాళ్ళ జీతాలు కూడా అంతంత మాత్రం ఇచ్చే పరిస్థితి ఉంది. నైపుణ్యత కలిగిన కార్మికులుగా ఏమైనా శిక్షణ ఇస్తున్నారంటే ఆ శిక్షణ కూడా ఇవ్వట్లే. లాభాలే పరమావధి. మనందరూ తెలుసు, కోవిడ్ జరిగిన తర్వాత ఫార్మా కంపెనీలు కోట్ల రూపాయలు ఆర్జించాయి. కనీసం ఎవరికైనా అంటే వర్కర్కైనా కొంచెం డబ్బులు ఇచ్చారంటే ఆ డబ్బులు కూడా లేదు. సేఫ్టీ ఆడిట్ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఎవరైతే దోషులు ఉన్నారో, యాజమాన్యం ఉందో వెంటనే అరెస్ట్ చేయాలి. రెండోది, ఆ కుటుంబాలు ఏవైతే చనిపోయారో ఆ కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా అయితే కుటుంబాలని, మృతి చెందిన కుటుంబాలని ఆదుకోవాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షిఫ్ట్ మారేటువంటి సమయంలో, ఏ షిఫ్ట్ నుంచి బి షిఫ్ట్ మారేటువంటి సమయంలో ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ఈ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే క్షతగాతుల సంఖ్య కూడా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే చూడొచ్చు ఇప్పుడు కూడా ఇంకా అంబులెన్సుల్లో క్షతగాతుల్ని తరలింపు జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు నేరుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. లోపల ఉన్నటువంటి శిథిలాల కింద నుంచి కూడా క్షతగాతులను తీయడం, అలాగే వెంటనే వారి క్షతగాతులను తీసి వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి తక్షణమే వైద్య సాయం అందించడం కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు అయితే లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కానీ చాలా బాధాకరమైన సంఘటన ఎస్సీజెడ్లో, ముఖ్యంగా అచ్యుతాపురం ఫార్మా ఎస్సీజెడ్లో చాలా పెద్ద సంఘటనగా సహచర కార్మికులు చెప్తున్నారు. అయితే ఇంకా సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. మొదటి అంతస్తు ఏదైతే ప్రమాదం జరిగిందో, రియాక్టర్ కూలిపోవడంతో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి వారందరినీ కూడా తీసేటువంటి ప్రక్రియలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాలన్నీ కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. అలాగే ఒక 6 అంబులెన్సులు ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. మరోవైపు అనకాపల్లి ఏరియా హాస్పిటల్లోనూ ఇతర ఆసుపత్రుల్లో కూడా వారికి వైద్య సహాయాలు అందించడం కోసం వైద్య సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్, అలాగే జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ కూడా ఇక్కడే ఉండి ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాలని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. 4% కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.